Now I request Sri B. Thirumal Naidu, MLC, to move the motion of thanks to Governor Setters. అధ్యక్ష, మొట్టమొదటిసారిగా నూతన ప్రభుత్వం ఏర్పడింది అధ్యక్ష. ఈ సందర్భంగా మీకు, మంత్రులకు, శాసన మండలికి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మోషన్ ఆఫ్ థ్యాంక్స్ టు గవర్నర్ అడ్రస్ ప్రతిపాదనను మూవ్ చేస్తున్నాను అధ్యక్ష. గవర్నర్ గారికి ఈ క్రింది విధంగా అభినందన పత్రం సమర్పింపగోరుతున్నాను. 22/7/2024 తేదీన ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యులను ఉద్దేశించి గవర్నర్ గారు దయతో చేసిన ప్రసంగానికి ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ 45వ సమావేశానికి హాజరైన సభ్యులు ఆయన పట్ల ప్రగాఢ కృతజ్ఞతాబద్ధులై ఉన్నారు అని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా గవర్నర్ గారి యొక్క ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రతిపాదన అవకాశం కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా నిన్నటి దినం అంటే 22 జూలై 2024 ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను వివరిస్తూ భవిష్యత్తుకు మార్గాలను వివరిస్తూ ప్రసంగించినటువంటి గవర్నర్ గారు కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అందులో ప్రధానంగా ఈ యొక్క సమావేశం చారిత్రాత్మకమైనటువంటి అమరావతిలో మనం జరుపుకుంటున్నాం అధ్యక్ష. ఈ మన ప్రాంతానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది అధ్యక్ష. శాతవాహనులు, ఇక్షాకులు, విష్ణుకుండులు మొదలైనటువంటి చక్రవర్తులు ఇక్కడి నుండే దేశాన్ని పరిపాలించారు అధ్యక్ష. ఇక్కడి నుండే శాసనాలు చేశారు అధ్యక్ష. అదే చోట్లో మనం శాసనాలు చేసే రోజు వచ్చింది అధ్యక్ష. అందులో మనం భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో కీలకంగా 3 అంశాలు మనకు తెలుస్తున్నాయి అధ్యక్ష. అందులో గతం గురించి వివరిస్తూ, ప్రస్తుత పరిస్థితి వివరిస్తూ, భవిష్యత్ పరిస్థితులు కూడా ఏ విధంగా చేయబోతున్నారని కూడా క్లియర్గా నిన్న ఆయన ప్రసంగంలో చూశాం అధ్యక్ష. అందులో మొదటిది గతాన్ని ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష, అందరికీ తెలుసు అధ్యక్ష, ఈ రాష్ట్రాన్ని జూన్ 2, 2014 నాడు ఆనాటి కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా అడ్డగోలుగా విభజించింది అధ్యక్ష. దీని ఫలితంగా రాజధానిని కోల్పోయాం. వేల కోట్ల అప్పులతో, కట్టుబట్టలతో రోడ్డుపై నెట్టబడ్డాం అధ్యక్ష. దిక్కుతోచని స్థితిలో భవిష్యత్ అగమ గోచరంగా తయారై ఎటు వెళ్లాలో తేలినటువంటి పరిస్థితిలో మనం ఆ రోజు ఇబ్బంది పడాం అధ్యక్ష. అలాంటి పరిస్థితిలో 2014లో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు అధ్యక్ష. స్వీకరించిన నాటి నుంచి పాలన అనేది కత్తి మీద సాగింది అధ్యక్ష. వాటన్నిటిని అధిగమిస్తూ 2014-19 మధ్యలో బడ్జెట్ లోటును కూడా అధిగమించి ఎన్నో విజయాలు సాధించారు అధ్యక్ష. జాతీయ, అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెంచారు అధ్యక్ష. ఇప్పుడు అందుకు ప్రధానమైనటువంటి ఉదాహరణలు తీసుకున్నట్లయితే, ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటి శాసన మండలి కానీ, పక్కన జరుగుతున్నటువంటి శాసనసభ భవనాలు కేవలం 192 రోజుల్లోనే పూర్తి చేశారు అధ్యక్ష. పక్కన ఉన్నటువంటి సెక్రటరియట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థాన భవనాలు కూడా కేవలం 6 నెలల్లోనే పూర్తి చేసి మన ప్రతిష్టను ఇనుమడింపజేశారు అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం పుస్తకంలో పేజీ నంబర్ 5 ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష, 2014-19 వార్షిక అభివృద్ధి రేటు 13.5 నమోదైందని కూడా గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మొత్తం రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని సంస్థలు ఆకర్షించి నంబర్ 1గా నిలిపిన విషయం అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. దీని ఫలితంగా కియో లాంటి అంతర్జాతీయ
సంస్థలు మన రాష్ట్రానికి వచ్చాయి అధ్యక్ష. దీని ఫలితంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది నిరుద్యోగులకు అందరూ కూడా అదేవిధంగా ఉద్యోగ రంగాల్లో కూడా అవకాశం వచ్చిన విషయాన్ని మీ ద్వారా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా క్యూ కట్టేలా పెట్టుబడులు అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించారు అధ్యక్ష. అందుకు ఉదాహరణ కాకినాడ సెజ్ ఫోర్ట్, భావనపాడు, రామాయపట్నం ఓడరేవుల అభివృద్ధి ఆనాడు శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా విమానాశ్రయాలు విస్తరణ, రాష్ట్ర రహదారులు మొత్తం కూడా విస్తరణ పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విషయం మీ ద్వారా సభకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అందులో ప్రధానంగా వృద్ధాప్య పెంపు, పెన్షన్ల పెంపు, రైతు రుణాల మాఫీ, విద్యార్థుల ఉపకార వేతనాలు, అదేవిధంగా టిడ్కో ఇళ్లు లాంటి పథకాలు, ఇలా చాలా సంక్షేమ అభివృద్ధి పథకాలు రూపొందించి అమలు చేసినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. అయితే దురదృష్టం ఏంటంటే 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో దొంగ పాదయాత్ర చేస్తూ కనబడిన వారికంతా కూడా ముద్దులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చాడు అధ్యక్ష. ఈ మోసపు మాటలు, మాయ మాటలు నమ్మి ప్రజలు ఒక్క ఛాన్స్ పేరు మీద జగన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఒక్క ఛాన్స్ పేరు మీద వచ్చినటువంటి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే బోధనలు మారుమోగిన ఈ ప్రాంతంలో శాంతికి సహనానికి పుట్టినటువంటి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి ప్రజావేదిక కూల్చి అక్కడి నుండే తన యొక్క పాలన ప్రారంభించాడు అధ్యక్ష. అది 5 సంవత్సరాలు అలాగనే కొనసాగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరం, రాజధాని అయినటువంటి అమరావతిని అదే పనిగా గాలికి వదిలేసి కావలసిగా నాశనం చేశాడు అధ్యక్ష. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశాడు. అవినీతి అనేది విలయతాండం చేసింది. సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా నిలిచిపోయాయి. రాష్ట్రం నుండి పెట్టుబడులు అన్నీ కూడా తరలిపోయాయి. పరిశ్రమలన్నీ కూడా తరలిపోయే పరిస్థితి అధ్యక్ష. గవర్నర్ గారి యొక్క ప్రసంగ పుస్తకంలో పేజీ నంబర్ 6లో ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష, కియో అనుబంధ సంస్థలు, ఒంగోలు నుంచి ఏషియన్ పేపర్ మిల్స్, విశాఖ నుంచి లూలు, అదాని డేటా, ఫ్రాంక్లిన్ టెంపుల్, గుంటూరు నుంచి బిఆర్ శెట్టి, చిత్తూరు నుంచి అమరాజ్ బ్యాటరీస్, రిలయన్స్, టైటాన్ బ్యాటరీస్ వంటి ఎన్నో సంస్థలు తరలిపోవడం మనం చూసాం అధ్యక్ష. ఈ విషయాన్ని గవర్నర్ గారు తన ప్రసంగంలో క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి ముఖ్యంగా సాగునీరు సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 నాటికి 68,290 కోట్లు అంటే 9.63% ఖర్చు చేస్తే 2019-23 జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 22,165 కోట్ల రూపాయలు మాత్రమే సాగునీటి మీద ఖర్చు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా సంక్షేమానికి పెద్ద పీట వేస్తానని అబద్ధాలు చెప్పి మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి మొత్తం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు అధ్యక్ష. కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాడు కానీ వాళ్ళకు నిధులు విధులు ఇవ్వలేదు. కేవలం కుర్చీలకే పరిమితం చేశాడు అధ్యక్ష. మరి ముఖ్యంగా 56 కార్పొరేషన్లు తాకట్టు పెట్టి వాటి ద్వారా 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు అప్పు తీసుకుని బడుగు బలిగిన వర్గాలందరూ కూడా మోసం చేశాడని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా కాంట్రాక్టర్ వ్యవస్థ అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా కొత్త పనులు లేక, గతంలో చేసినటువంటి పనులు బిల్లు చెల్లించలేక కాంట్రాక్టర్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైంది అధ్యక్ష. ఎవరు కూడా పనులు చేయడానికి ముందుకు రాలేదు అధ్యక్ష. దాదాపు 25,000 కేసులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బిల్లులు చెల్లించమని గత ప్రభుత్వం మీద కేసులు దాఖలు చేశారు అధ్యక్ష. ఈ విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చివరికి చెత్త పన్ను కూడా వేశాడు అధ్యక్ష. అందుకోసమే ప్రజలు చెత్త పన్ను వేసినందుకు చెత్త ముఖ్యమంత్రిగా చాలా మంది కూడా తిట్టారు అధ్యక్ష. మొత్తం తనకిచ్చినటువంటి ఒక్క ఛాన్స్ను భస్మాసురాస్తంలో అనే సామెత మాదిరి ఆనాడు భగవంతుడు ఈశ్వరుడు భస్మాసురునికి అస్తమిస్తే ఆయన మీదే చేయి చేశారు అధ్యక్ష. అట్లనే
గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజలనే దేవుళ్ళు వరం ఇస్తే వాళ్ళ మీదే భస్మాసురాస్త్రం చేశాడు అధ్యక్ష. అందుకోసమే ప్రజలు భస్మం చేశారు అధ్యక్ష. ఇది గతంలో జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇక ప్రస్తుత పరిస్థితి ఒకసారి మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ చెత్త పాలనకు చమరగీతం పాడుతూ విసుగు చెందినటువంటి ఆంధ్ర ప్రజలు సైలెంట్ గా ఎన్డీఏ కూటమికి దాదాపు 164 సీట్లు ఇచ్చి అరుదైనటువంటి గౌరవం రాష్ట్ర చరిత్రలో లిఖించదగ్గటువంటి రిజల్ట్ ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి రోజునే ఇచ్చిన మాట ప్రకారం 5 సంతకాలు చేశాడు అధ్యక్ష. అందులో ప్రధానంగా మెగా డిఎస్సి, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అదేవిధంగా పెన్షన్లు 3,000 నుంచి 4,000కు అంటే 1,000 రూపాయలు పెంచడం, అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం, మరి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి నైపుణ్యాన్ని కూడా పెంచడానికి 5 సంతకాలు చేసిన విషయం గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. 14 జూన్ 2024 నాడు ఇచ్చినటువంటి మాట ప్రకారం నిరుద్యోగ యువత ఇబ్బంది పడకుండా 16,347 పోస్టులు మెగా డిఎస్సి ద్వారా తొలి సంతకంతో స్టార్ట్ చేశాడు అధ్యక్ష. అదేవిధంగా ఇందాక చెప్పినట్లు మనం గత ఎన్నికల్లో చూసాం అధ్యక్ష, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ప్రజలందరూ కూడా వణికిపోయే పరిస్థితి. దాన్ని రద్దు చేయడానికి కూడా 2వ సంతకాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పెన్షన్ల అధ్యక్ష 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచుతూ, అదేవిధంగా ఏప్రిల్ మే జూన్ సంబంధించినటువంటి ఆ 1,000 రూపాయలు కూడా యాడ్ చేస్తూ 7,000 రూపాయలు మొన్న 1వ తారీఖు నాడు ఒక పండుగ వాతావరణంలో ఈ పెన్షన్లు కూడా పంచిన విషయం మీ ద్వారా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి ఉచిత ఇసుక అధ్యక్ష. గత ప్రభుత్వం బంగారం కంటే ఈ ఇసుక అనేది ఎంతో వాల్యుబుల్గా పెంచింది అధ్యక్ష. అందుకోసమే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు ఉచిత ఇసుక అమలు చేయబోతున్నారు అధ్యక్ష. వస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, పోలవరం సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సామాజిక ముఖ చిత్రానికి సమూలంగా మార్చగల సత్తా ఉన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆంధ్రుల యొక్క జీవనాడి పోలవరం. గత ప్రభుత్వం పోలవరాన్ని మొత్తం నాశనం చేసింది అధ్యక్ష. డయాఫ్రమ్ వాల్ కానీ, అప్పర్ లోయర్ కాపర్ డ్యాములు మొత్తం దెబ్బతిన్నాయి అధ్యక్ష. ఆనాటి జలవనరుల శాఖ మంత్రి ఇదే సభలో నాకేం అవగాహన లేదు, నాకేం తెలియదని చెప్పిన విషయం నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సోమవారం నాడే పోలవరం సందర్శించి ఇందాక చెప్పినట్లు ఏదైతే డయాఫ్రమ్ వాల్, అప్పర్ లోయర్ సంబంధించినటువంటి కాపర్ డ్యాములన్నీ కూడా అధ్యయనం చేసి విదేశీ నిపుణుల ద్వారా ఒక నివేదిక తెప్పించుకున్నారు అధ్యక్ష. దానికి సంబంధించి కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నదుల అనుసంధానం అనే కార్యక్రమం కేవలం ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు అధ్యక్ష. దాని ద్వారా పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణ నదులు అనుసంధానం చేస్తూ పట్టిసీమ ద్వారా ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ చివరి ప్రాంతం వరకు కూడా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు చేపట్టారు అధ్యక్ష. మరి గత ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అదే పనిగా సాగునీటి ప్రాజెక్టులు నాశనం చేసింది అధ్యక్ష. పట్టిసీమను వదిలేసింది అధ్యక్ష. అదే మరి ముఖ్యంగా అధ్యక్ష, మన పిల్లలందరూ కూడా ఏదైనా జాబ్ కావాలన్నప్పుడు ప్రశ్నాపత్రం వచ్చినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాజధాని ఏదంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 3 రాజధానులని కథలు చెప్పాడు అధ్యక్ష. అక్కడ పిల్లలు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏం చేయాలో అర్థం కాలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. రాజధాని విషయంలో అదే పనిగా కామెంట్ చేశారు. ఇదే సభలో పక్కన శాసనసభలో
ఈ రాజధానికి సంబంధించి శ్మశానంగా పోల్చారు, అడవిగా పోల్చారు, పని కట్టుకుని నాశనం చేశారు అధ్యక్ష. మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మీకు తెలుసు అధ్యక్ష, ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎప్పుడు ఇదే ప్రాంతంలో ప్రయాణిస్తుంటారు. హైకోర్టు ఇక్కడే ఉంది, సెక్రటరేట్ ఉంది, ఉన్నత అధికారులందరూ కూడా ప్రయాణించి ఈ మార్గంలో కంపులతో నిండిపోయింది అధ్యక్ష. అన్నీ బాగు చేసి ఈరోజు మనం బాగు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 1956 నుంచి మొన్నటి వరకు చూస్తే అది ఉద్యోగస్తులందరూ కూడా అఘోర పక్షుల నెల జీతం వస్తుందో లేదని ఆలోచన చేసే పరిస్థితి అధ్యక్ష, భయపడే పరిస్థితి అధ్యక్ష. పొరపాటున జీతం అడిగినా మా రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఒక కానిస్టేబుల్ టయానికి జీతం ఏమని ఒక ఫ్లై కార్డ్ పెట్టినందుకు ఆ కానిస్టేబుల్ని వెంటాడి వేటాడి కేసులు పెట్టి సస్పెండ్ చేసినటువంటి ఉదంతం మీ ద్వారా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. మరి ఈరోజు మొన్న ఒకటిదే చూశాం అధ్యక్ష, ఈ కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు అధ్యక్ష, 1వ తారీఖు నాడు జీతాలు పడినాయి. ఈ రకంగా తన యొక్క పరిపాలనను చూపించగలిగాడు అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష, అన్న క్యాంటీన్ యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు ఒకటే చెప్పేవారు అధ్యక్ష, రాష్ట్రంలో పేదోడి ఆకలి ఉండకూడదని మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు అధ్యక్ష. ఆయన ఆశయాలు నెరవేరుస్తూ ఆనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే బడుగులకు, బలహీన వర్గాలకు, అల్పసంఖ్యాక వర్గాలకు 5 రూపాయలకి అన్నం పెడితే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేసి పేదవాళ్ళు నోటి కొట్టాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒకసారి స్థూల జాతీయ ఉత్పత్తి సంబంధించి ఈ గణాంకాలు ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష, ముఖ్యంగా వ్యవసాయం సంబంధించి టీడీపీ హయాంలో 12.8% ఉంటే వైసీపీ 4 సంవత్సరాలలో కేవలం 6.4, అంటే -6.65% మాత్రమే నమోదైంది అధ్యక్ష. ఇది నేను చెప్పడం కాదు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ స్థూల జాతీయ ఉత్పత్తి సమస్య ఇచ్చినటువంటి నివేదిక అధ్యక్ష. ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం మోసం చేస్తే దీన్ని రిపేర్ చేయడానికే చాలా టైం పట్టే పరిస్థితి కనపడుతుంది అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మొత్తం యువత ఈరోజు గంజాయి మత్తులో బానిసలై ఎన్నో నేరాలు ఘోరాలు చేసే పరిస్థితి. ఆ రోజు కర్ణాటక, ఒరిస్సాలో మూలాలు ఒకసారి వెతికితే ఇక్కడ ఉత్తరాంధ్రలోనే గత ప్రభుత్వ హయాంలోనే గంజాయి సంబంధించినటువంటి బీజాలు పడినట్లు తెలిసిన అధ్యక్ష. దానికోసం ప్రత్యేక బృందాలను 100 రోజుల ప్రణాళికలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రూపొందించి ఆ గంజాయి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో దాని అందరిని కూడా అంచడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు అధ్యక్ష. ముఖ్యంగా మహిళలు, బాలికలకు సంబంధించి నేరాలు ఘోరాలు అరికట్టే విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందనడానికి నిదర్శనంగా బాపట్ల జిల్లా ఈపూరుపాలెం కేసు అధ్యక్ష. ఇందులో బాలికను అత్యాచారం చేసి నిందితుడు పట్టుకునేందుకు 10 బృందాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. నిందితుడిని అరెస్ట్ చేసి చట్టం ముందు దోషిగా నిలబెట్టిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. కేవలం 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్న విషయం గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అలాగే అనకాపల్లిలో బాలిక హత్య కేసులో తక్షణమే స్పందించినటువంటి పోలీసులు అప్రమత్తం చేయడంతో నిందితుడు తప్పించుకొని పారిపోయాడు అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. మెంబర్స్ చాలా మంది ఉన్నారు. ఈ పరిస్థితిలో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడడం నేరాలు పాల్పడే వాళ్లకు ఒక హెచ్చరిక లాంటిదని కూడా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈ విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి అన్ని తప్పుల్ని సరిదిద్దడానికి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు అందరూ కూడా అహర్నిశలు పనిచేస్తున్నారు అధ్యక్ష. దీనికి మరి అన్ని రకాల సహాయ సహకారాలు, ప్రజల సహాయ సహకారాలు కావాలని కూడా
ద్వారా తెలియజేస్తూ మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మీకు ధన్యవాదాలు అనురాధ్ గారు. చెప్తున్నాను అధ్యక్ష. అనురాధ్ గారు.